దూరం చూపించి అబ్షాలోం సమాధి అని చెప్తారు. అబ్షాలోము సమాధి. అబ్షాలోం ఎవరు? దావీదు కొడుకు. దావీదుని తిరుగుబాటు చేసి చాలా పాపం చేశాడు. అయితే దానివల్ల అతను చాలా దారుణమైన మరణం పొందాడు. అయితే నిజానికి ఇది అబ్షాలోం సమాధి కాదు. బైబిల్ ఏమని రాస్తుంటుందంటే, అబ్షాలోము తనకి పిల్లలు లేరనే ఉద్దేశంతో ఒక స్తంభాన్ని నిలబెట్టాడు అని చెప్పేసి రాస్తాడు. అబ్షాలోం పిల్లలు. ఇక్కడికి యూదులు వాళ్ళ పిల్లల్ని ఎవరైనా తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ మాట వినట్లేదు అనుకోండి, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఈ అబ్షాలోం పిల్లల మీద రాళ్ళు. ఇక్కడికి యూదులకి ఒక ఆచారం ఉంది. అదేం చేస్తారంటే రాళ్ళు విసిరేస్తారు ఇక్కడికి. పిల్లల్ని తీసుకొచ్చి ఎందుకు విసురుతారంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకించి తల్లిదండ్రులకు లోబడినోడి గతి ఎలా పడద్ది అని చెప్పేసి బైబిల్లో ఉన్న ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి చూపిస్తారు. వాళ్ళ పిల్లలతో మీరు కూడా రాళ్ళు అని రాళ్ళు వేపిస్తారన్నమాట. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు వాళ్ళ మంచి జీవితాన్ని కోల్పోయి చివరికి ఈ విధంగా మంచి లైఫ్ని కోల్పోతారని. అబ్షాలోం యాక్చువల్గా చాలా కాలం బ్రతకాల్సినాడు, తక్కువ వయసులో చనిపోయాడు. అతను చనిపోయింది ఇక్కడ కాదు, అబ్షాలోం వేలాడుతున్న మస్తకి వృక్షం చుట్టూరు ఉండి బాణాలు వేసి కొట్టి అబ్షాలోం చంపేస్తారు. బాడీని తీసుకెళ్ళి ఒక లోయలో వేసి అందరు రాళ్ళు వేసి ఆ బాడీని సమాధి చేయలా, రాళ్ళు వేసారు అలా. అది ఇక్కడ కాదు ఈ ప్లేస్. అయితే అతను పాతి పెట్టుకున్న పిల్లర్ మాత్రం ఇది, అబ్షాలోం నిలబెట్టిన స్తంభం మాత్రం ఇది అనమాట.